మహాదేవుడు ఒక్కసారి కోపంగా మారితే దేవతలే ఎందుకు భయపడతారో తెలుసా? ఆ కోపంలో తన మామ అయిన దక్షుని తలను కూడా నరికేశాడు. కానీ తర్వాత అదే శివుడు అతని మేక తల పెట్టి మళ్లీ ప్రాణం ఇచ్చాడు. అసలు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఎలా జరిగింది? మీరు శివభక్తులైతే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడాల్సింది. హిందూ పురాణాలలో శివుడి కోపం గురించి చాలా కథలు ఉన్నాయి. కానీ అందులో అత్యంత భయంకరమైనది దక్ష యజ్ఞం కథ. ఈ రోజు మనం తెలుసుకోబోయేది దక్షుడు ఎందుకు శివుణ్ణి అవమానించాడు, సతీదేవి ఎందుకు ఆత్మహుతి చేసుకుంది, శివుడు కోపం ఎలా వీరభద్రుణ్ణి సృష్టించింది, మరియు ఆ యజ్ఞం ఎలా పూర్తిగా నాశనం అయ్యిందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్షుడు ఒక గొప్ప రాజు, అలాగే బ్రహ్మదేవుడి కుమారుడు. అతను చాలా గర్వంగా ఉండేవాడు. దక్షుని కుమార్తె సతీదేవి. సతీదేవి మహాదేవుని ఎంతో భక్తితో ప్రేమించి ఆయనను పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి దక్షునికి అస్సలు నచ్చలేదు. అతనికి శివుడు ఒక యోగి, పేదవాడు, శ్మశానంలో ఉండేవాడిగా కనిపించాడు. అందుకే దక్షుడు శివుడిని ఎప్పుడూ అవమానించేవాడు. ఒక రోజు దక్షుడు ఒక భారీ యజ్ఞం ఏర్పాటు చేశాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ ఉద్దేశపూర్వకంగా శివుణ్ణి మాత్రం పిలవలేదు. కైలాసంలో ఉన్న సతీదేవి ఆ యజ్ఞం గురించి తెలుసుకుంది. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్లాలని అనుకుంది. కానీ శివుడు మాత్రం ఆహ్వానం లేని చోటికి వెళ్లడం మంచిది కాదు అని చెప్పాడు. కానీ తండ్రి ఇంటే కదా అని సతీదేవి అక్కడికి వెళ్ళింది. సతీదేవి యజ్ఞానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరూ ఆమెని గౌరవించలేదు. అంతేకాదు దక్షుడు అందరి ముందు శివుణ్ణి అవమానించాడు. శివుణ్ణి దూషిస్తూ మాట్లాడాడు. అది చూసిన సతీదేవి ఎంతో బాధపడింది. తన భర్తను అవమానించిన చోట తాను ఉండలేనని నిర్ణయించుకుంది. అంతటి అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞాగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకుంది. అక్కడ ఉన్న దేవతలందరూ షాక్ అయ్యారు. ఈ వార్త కైలాసానికి చేరింది. సతీదేవి మరణం విన్న వెంటనే మహాదేవుడు భయంకరమైన కోపంతో మండిపోయాడు. ఆ కోపం ఎంతో భయంకరంగా ఉండేది. ప్రపంచం మొత్తం భయపడిపోయేది. ఆ కోపంలో శివుడు తన జటాలను నేలపై బలంగా కొట్టాడు. అప్పుడు అక్కడి నుంచి ఒక భయంకరమైన యోధుడు జన్మించాడు. అతనే వీరభద్రుడు. వీరభద్రుడు మహాకాయుడిగా అగ్ని లాంటి కళ్ళతో కనిపించాడు. శివుడు అతన్ని ఆజ్ఞ ఇచ్చాడు, దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయని. వీరభద్రుడు వెంటనే తన సైన్యంతో అక్కడికి వెళ్ళాడు. వీరభద్రుడు యజ్ఞానికి చేరుకున్నప్పుడు దేవతలందరూ భయపడ్డారు. అక్కడ ఘోర యుద్ధం జరిగింది. చివరికి వీరభద్రుడు యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. దక్షుడి తలను కూడా నరికేశాడు. తర్వాత దేవతలందరూ మహాదేవుణ్ణి శాంతపరిచారు. శివుడు చివరికి దక్షునిపై కరుణ చూపాడు. అతనికి మేకతల పెట్టి మళ్లీ ప్రాణం ఇచ్చాడు. అప్పుడు దక్షుడు తన తప్పు తెలుసుకొని శివుణ్ణి నమస్కరించాడు. ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. మహాదేవుడి గురించి ఇలాంటి అద్భుతమైన పురాణాల కథలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.